ఫ్యామిలీలో ఇంకో అమ్మాయి ఉంది, బతికి ఉంది. ఓకే. స్పెషల్ కిడ్ పిల్లను ఎవరు చూస్తారు? తను చనిపోయిన తర్వాత బ్లడ్లో పిలుస్తుందంట. ఇప్పుడు మా ఫ్యామిలీలో ముగ్గురు చనిపోవడం బాధనే, కానీ వాని సొంత ఫ్యామిలీలో ఉన్న వైఫ్ని చిన్న పిల్లల్ని. అవును. లా అన్నప్పుడు అందరికీ ఒకటే అన్నప్పుడు, అవును, ఒక అఫెన్స్ చేసినప్పుడు ఎవడైతే సపోర్ట్ చేస్తుండో ఎవడేస్తున్నో వాడిని నెంబర్ 2 A2గా A3గా చూపిస్తారు. మరి ఇట్లా సపోర్ట్ చేసిన పోలీసు వాళ్ళైనా వాళ్ళని కూడా A2 A3గా చూపించాలి. ఈ క్రైమ్ని చూసి ఇన్స్పైర్ అవుతారు కాబట్టి రిజల్యూషన్కి రాలి. అంటే రీసెంట్గా వైష్ణవి వాళ్ళ హస్బెండ్ తనని చంపడం జరిగింది. జైలు వెళ్ళి కూర్చొని బిర్యానీ తింటున్నాడు. సో నేను నిన్ను చంపిన అంతే అని చెప్పేసి రాజ్ కుమార్ వాళ్ళ వైఫ్తో అన్నాడని చెప్పేసి
అక్షయ్ వాళ్ళ బంధువులు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే అన్న, మీ పేరు? శివకుమార్. ఓకే, అసలు ఏం జరిగిందన్న? అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఓకే, మార్నింగ్ 6:30 కాల్ వచ్చింది. వెహికల్స్ వస్తాయి. 6:30 కాల్ వచ్చింది. ఇట్లా నాకు వచ్చేసరికి తను చనిపోయిన మా సిస్టర్ అవుతుంది. ఓకే అవుతుంది. ఓకే, అత్త కూతురు, సిస్టర్ వాళ్ళ కూతురు. ఓకే, సిస్టరు. ఓకే ఓకే. సో చనిపోయిందని కాల్ వచ్చింది. వచ్చి చూసేసరికి యాక్చువల్గా ఇన్సిడెంట్ నైట్ అరౌండ్ 10:30, 11 అని అంటున్నారు. ఆ టైంలో చనిపోయిన మార్నింగ్ 3 o'clockకి సమ్ అన్నోన్ కాళ్ళు పోలీసు వాళ్ళు సర్పంచ్కి అట్లా కాల్ చేశారంట. కాల్ చేసి చెప్తే ఒక చెత్త డస్ట్బిన్ ఉంటుంది కదా, ఆ ట్రాక్టర్లో తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు శవాలు తీయాలి అంటే పంచనామా చేసిన తర్వాత అవును అక్కడ ప్రెజెన్స్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉండాలి. వీళ్ళు ఓటు లేకుండా బాడీని తీసుకొని పోయారంట. తీసుకొని పోస్ట్ మార్టం తీసుకెళ్ళారు. ఈ ఇన్సిడెంట్కి ముందు అరౌండ్ 1 year బ్యాక్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఓకే, ఇప్పుడు అమ్మాయి ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఆ ఫాదర్ని కూడా తనే చంపారు. ఓకే. సో ఆ విషయం కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా సిఐ పట్టించుకోలే. ఓకే, అంటే ఈ సిఐఎస్ఐ పట్టించుకోలే అంటారు. అంటే మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్లు ఉన్నాయా? అంటే కావాలని చేసిరా? పిఎస్లోనే వాడు నేను చంపుతా అని చెప్పేసి అన్నాడు. పిఎస్లో ఓకే, ఏం చంపినా మీరేం బీకలేరు అని అన్నాడు. ఇప్పుడు ఇంకొకటి వీళ్ళు పోక్సో కేసు వేసాను అంటే, అవును, పోక్సో కేసు వేస్తే వాడికి బెయిల్ రావాలి, రావద్దు అసలు. యాక్చువల్గా వానికి ఏం కేసు వేసారు? క్రైమ్ నెంబర్ చెప్పండి. పోక్సో కేసులో వేసాను అంటారు, మీడియాలో కనిపిస్తుంది. ఓకే, అవును అవును. మీరు అన్న ప్రకారం అతని మీద ఏం కేసు ఉంది? యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్లో సిఐ కానీ ఎస్ఐ కానీ లేదా ఈ సర్పంచ్ కూడా ఉన్నట్టు చేస్తుంది. ఎందుకంటే సర్పంచ్ ఫోన్ చేస్తే ఆటో ఏమన్నా ట్రాక్టర్ రావడం తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు సర్పంచ్ లేడు, పరారులో ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా. ఆ విషయం తెలియదండి. మార్నింగ్ నుంచి మనం రాస్తా రోకలో ఉన్నప్పుడు కూడా సర్పంచ్ రాలేదు. ఓకే, అయితే ఈ ఇన్సిడెంట్ మీద వీడు ఇట్లా మిస్బిహేవ్ చేస్తుండు, అది చేస్తుండు అని చెప్పి రిటర్న్లో కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, ఆల్రెడీ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అటు రీసెంట్గా ల్యాండ్ అమ్మాడంట. అమ్మిన పైసలతోటి వీళ్ళని మేనేజ్ చేసి ఇది చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. సో యాక్చువల్గా ఇప్పుడు మేము ఉంటున్న ఏదైతే ఇల్లు ఉందో దాని పక్క ఇల్లే వాళ్ళు. ఓకే, ఈ ఇష్యూ అయినాక లాస్ట్ 1 year బ్యాక్ ఇష్యూ అయితే అక్కడ నుంచి కాల్ చేసి వెళ్ళారు. ఓకే, ఇప్పుడు అలా సడన్ నైట్ ఇది అయిపోవడం. వాడు మళ్ళా ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసింది. ఓకే, ఫోన్ చేసి ఇలా చేశానంటే వాళ్ళ ఫాదర్ సడన్గా అమ్మని చెప్పారు. ఓకే. ఇప్పుడు మా ఫ్యామిలీలో 3 చనిపోవడం బాధనే, కానీ వాని సొంత ఫ్యామిలీలో ఉన్న వైఫ్ని పిల్లల్ని. అవును. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వాడు ఇంత చేసిన తర్వాత పోలీసు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, వాడు ఎక్కడ వెళ్ళిండు ఏమి అనే ఇన్ఫర్మేషన్ ఉంది. మేబీ ఒక 2 chances ఉంటుంది. ఒకటి వాడు దాపెట్టడము లేదా వాడు ఏమైనా చేసుకోవడం. ఈ 2 ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, కానీ వాళ్ళు చెప్పట్లేదు. ఇంకొకటి ఈ ఎస్ఐ పైన సస్పెండ్ చేస్తాము, బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు లా అన్నప్పుడు అందరికీ ఒకటే అన్నప్పుడు, ఒక అఫెన్స్ చేసినప్పుడు ఎవడైతే సపోర్ట్ ఎవడేస్తున్నో వాడిని నెంబర్ 2 A2గా A3గా చూపిస్తారు. మరి ఇట్లా సపోర్ట్ చేసిన పోలీసు వాళ్ళైనా వాళ్ళని కూడా A2 A3గా చూపించాలి. ఇప్పుడు ఈడ ఉన్నది మధ్యతరగతి ఫ్యామిలీ, ఇంకా 40-50 మంది అవసరమా? 50 మంది యూనిఫామ్లో ఉన్నారు. మేమేం సెలబ్రిటీలం కాదు, విఐపీలం కాదు, ప్లస్ మళ్ళీ మఫ్తీలో ఉన్నారు. ఇప్పుడు పొద్దున్న నుంచి ఇంతమందిని పెట్టే కన్నా వీళ్ళందరినీ కనీసం సెర్చ్ కన్నా పంపిస్తే వాడు దొరుకుతాడు కదా. అవును. మీరు రివార్డులు ఎందుకు రివార్డులు వచ్చి 2 లక్షల రివార్డు ప్రకటించారు కదా. ఇప్పుడు ఇన్సిడెంట్లో ఫ్యామిలీ పోయింది, మీరు 2 లక్షలు ఇచ్చినా రాదు. అవును. ఇంకొకటి ఈ ఫ్యామిలీలో ఇంకో అమ్మాయి ఉంది, బతికి ఉంది. ఓకే, స్పెషల్ కిట్. ఓకే, స్పెషల్ కిట్. ఆ పిల్లను ఎవరు చూస్తారు? అవునా? అసలు ఈ విషయమే తెలియదు బయట. 2 అమ్మాయి, ఒక అమ్మాయి చనిపోయి, స్పెషల్ కిట్.
తను చనిపోయిన తర్వాత బ్లడ్లో పిలుస్తుందంట. ఓ ఉంది లోపల పిల్ల ఉంది, చిన్న అమ్మాయి. ఈ అమ్మాయి కన్నా పెద్ద అమ్మాయి ఉంది. సో ఆమెను ఎవ్వరు చూపిలేరు కదా, అసలు ఏమైంది ఆమెకి? పుట్టుకతోటే అలానే ఉంది కానీ తను ఎవరిని ఇంట్లో వాళ్ళని తప్ప, అంటే కాళ్ళు చేతులు ఏం పని చేయాలి, అదే వాళ్ళే చూసుకుంటారు. సో అమ్మ వాళ్ళతో, అత్తమ్మ వాళ్ళతో, అదే పెద్ద అమ్మాయి కాబట్టి. సో ఇన్సిడెంట్ అయినప్పుడు ఎవరు ఏంది, నాకు కాల్ రావడం వల్ల నాకు తెలిసింది. అదే ఓకే. ఇదంతా పోలీసుల నిర్లక్ష్యం. ఓకే. సో పోలీసుల వల్లనే ఇదంతా జరిగిందంటారు. అంటే ఒకవేళ పోక్సో కేసు పెట్టి తను జైల్లో ఉండుంటే సో ఈ పార్టీకి ఇది జరగకపోతుండే ఈ సంఘటన అని చెప్పేసి మాట్లాడుతారు. రిటర్న్లో వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి వాని మీద యాక్షన్ తీసుకుని ఉంటే ఏదో ఒక యాక్షన్, లేదా కూర్చోబెట్టి అట్లా కాదురా బాబు ఫ్యామిలీస్ ఉన్నాయి సముదాయం చెప్పినా చాలు, వాని మీద యాక్షన్ అని కాదు. ఇప్పుడు వాని మీద సముదాయం చెప్పిన ఈ కుటుంబం వాళ్ళ కుటుంబం పోయింది, 2 కుటుంబాలు. ఇప్పుడు మేమంతా పోయినాం, ఇప్పుడు అక్కడ కూడా చిన్న పిల్లలు భార్య కూడా పోయారు. కానీ ఇప్పుడు మీరు ఆ పాప గురించి చెప్తే నాకు ఎట్లనో ఉంది. అసలు ఆ పాపని ఎవరు చూస్తారు అసలు? ఇప్పుడు పోలీసులను ఎస్ఐని సస్పెండ్ చేసినా అంటే సస్పెండ్ చేస్తే కాదు, సస్పెండ్ చేసినా మళ్ళీ 1 month 2 months మళ్ళీ దాని తర్వాత అవును అవును పైరవి చేసి వాడు రావడం జరుగుతుంది. అవును అది కాదు కదా. అందులో అతన్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నా మీద డౌట్ ఉంది అనుకో, నన్ను తీసుకొని లోపడేసి ఇంట్రాగేట్ చేస్తారు, లేదా చార్జ్ షీట్లో నా పేరు రాస్తారు. అవును, ఈ విషయంలో సిఐ కూడా ఇన్వాల్వ్ ఉన్నాడని వాని పేరు కూడా రాయండి. సస్పెండ్ చేయడం మాకు రిజల్ట్ కాదు కదా. చట్టం అన్నప్పుడు నీకైనా నాకైనా ఒకటే ఉండాలి, నా పోలీసు వాళ్ళకి చుట్టంలాగా ఉండకూడదు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ అయినా కానీ ఒకవేళ తను చనిపోతే 0, ఇంకా కేసే ఉండదు. ఇప్పుడు చనిపోయిన దాంట్లో అసలు సాక్ష్యం లేకపోతే అది కేసు కూడా నిలబడదు. కానీ ఒక్కటి అదేమో ఉంది, CCTV ఫుటేజ్లో తను అక్షయ్ని ఇట్లా పట్టుకొని తీసుకొని రావడము, తీసుకోపోయిందనే ఉంది కదా సార్. అవును తీసుకోపోయిందనే ఉంది, కానీ అదే సీసీ ఫుటేజ్ తను చంపుతున్నట్టయితే లేదు కదా సార్. సో అంటే ఇట్లాంటి అంటే ఈ అసలు ఆయన గురించి ఏం మాట్లాడాలో కూడా మాటలు వస్తుంది. అంటే ఒక్కసారి అంటే చిన్న పిల్లల్ని చంపిండు కదా వాడు, ఎంత క్రూరంగా చంపిండు అంటే వాడు. నా ఫ్యామిలీలో పోయింది, కానీ వాన్ ఫ్యామిలీలో పిల్లల్ని చిన్న బాబు పాలు తాగుతాడంట. ఆ అబ్బాయిని ఎట్లా చంపబుద్ధి అయింది వాడికి, నాకు అర్థం కాలేదు. వాడు అసలు ఎంత ఘోరం అంటే మనకే పాపం అనిపిస్తుంది. చంపేటప్పుడు వాడికి ఎట్లా అనిపించి ఉండాలి అసలు. నా ఫ్యామిలీ పోయిందన్న బాధ ఉంది, కానీ అదే సేమ్ టైం ఆ చిన్న పిల్లలు కదా వాళ్ళని కూడా చూడాలి. కానీ మనకి ఇంత ధైర్యం ఉంటే ఇంతమందిని చంపుతాడు. కానీ ఇట్లాంటి వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి. సో ఇప్పుడు అక్షయ్ వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మమ్మకి న్యాయం జరగాలంటే అసలు ఎట్లాంటి శిక్షలు పెట్టాలంటారు మీరు? అక్షయ్కి వాళ్ళకు అని కాదు సార్, ఇప్పుడు వాడిని వదిలేసి ఇంకొక ఫ్యామిలీ. అవును, ఈ చట్టాల్లో టైం పడుతుంది. అవును, ఇది ఇమీడియట్ గా అయ్యేది కాదు ఎవరికైనా, నాకైనా. వాని మీద కఠినమైన యాక్షన్ తీసుకొని ఏదో ఒక చర్యలు చేస్తే, ఇప్పుడు ఈ మీడియా నుంచెలైనా కానీ లేకుంటే దేని నుంచెలైనా ఈ క్రైమ్ని చూసి ఇన్స్పైర్ అవుతారు కాబట్టి రిజల్యూషన్కి రా, ఇంకొకరు కావద్దు, ఇంకో ఫ్యామిలీ కావద్దు. అట్లాంటిది ఏమైనా ఉంటే వాళ్ళు ఫోకస్ చేస్తే నాకు ఫ్యామిలీకి కానీ ఎవరికైనా కానీ. కానీ అంటే చాలా జెన్యున్గా మాట్లాడుతున్నాడు బ్రదరు. ఇంకో విషయం ఏంటంటే చాలామందికి ఎట్లా అయిపోయిందంటే, సో అంటే ఇట్లా చేస్తున్నారు, చంపేస్తున్నారు, వాళ్ళకి శిక్ష పడట్లేదు, ఏం పడట్లేదు అని చెప్పేసి చాలామంది అలుసుగా తీసుకొని వాళ్ళు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఈయన రాజ్ కుమార్, ఎందుకంటే వాళ్ళ వైఫ్తో చెప్పడం జరిగిందంట. అంటే రీసెంట్గా వైష్ణవి వాళ్ళ హస్బెండ్ తనని చంపడం జరిగింది, జైలు వెళ్ళి కూర్చొని బిర్యానీ తింటున్నాడు. సో నేను నిన్ను చంపిన అంతే అని చెప్పేసి రాజ్ కుమార్ వాళ్ళ వైఫ్తో అన్నాడని చెప్పేసి సో ఎవరైతే సరిత ఉన్నారో చనిపోయినామే వాళ్ళ వదినే చెప్పడం జరిగింది. అంటే ఇట్లాంటి వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి. అంటే దీనికి మొత్తం బాధ్యులు ఎవరు అని అంటే సో పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.